Malayalam film. I'd like to congratulate the Malayalam film for the huge success. సో ఆ కాన్ఫిడెన్స్తో కానీ ఎందుకో తెలీదు ఇమీడియట్గా వెళ్ళి కొన్నారు మూవీని. సో మూవీ రిలీజ్ అవ్వగానే ద సక్సెస్ వాస్ ఫినామినల్ అండ్ ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ సార్ ఫర్ ద ఫినామినల్ సక్సెస్. సో ఆ క్వాలిటీ అవంతా రావడం కోసం దానికి దాదాపు 2 years టైం పట్టింది వాళ్ళందరికీ. సో మీకు తెలుసు పీటర్ హేన్స్ మా tiger there. We selected 3 tiger there. Out of 3, 2 we selected this movie. I've seen the difficulty with which the movie was made, and once the result was seen on screen, once the movie is released here and you go and watch the movie, you will understand exactly what a different type of film this is. It's definitely set a new benchmarks. ఫ్రెండ్తో క్రాస్ చేస్తుంటాయి జనరల్గా ఫిలిమ్స్. ఇది మల్టిపుల్ టైమ్స్ అంటే టాప్ గ్రాస్ 50 crores ఉంటే ఇప్పుడు 100 crores అంటున్నారు. నిన్నటికి 125 crores ఆల్రెడీ క్రాస్ చేసింది. సో దిస్ బిగ్గెస్ట్ ఎవర్ హిట్ ఫ్రమ్ హాలీవుడ్. ఈ సినిమా ట్రైలర్ చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యి సో ఇమ్మీడియట్గా ఐ రష్ టు కొచ్చిన్ అండ్ తోమచంద్ గారికి కలవడము ఇమ్మీడియట్గా. సో ఆయన కూడా అదే సేమ్ డే కొనడము జరిగింది. ఈ 2 ఫిలిమ్స్ నేను డబ్బింగ్ ఫిలిమ్స్ చేశాను ఇంతకుముందు. సింధూర పువ్వు ఎంత పెద్ద హిట్టో తెలుసు. సో ఆ హిట్కి అది నా పేరు ముందు కూడా సింధూర పువ్వు యాడ్ చేసేసారు మీరు. తర్వాత సెకండ్ ఫిలింగా సాహసఘట్టం, అది కూడా బిగ్గెస్ట్ హిట్. తర్వాత చాలా కాలం గ్యాప్ తర్వాత నాకు అంత ఇంప్రెసివ్గా అనిపించింది ఆ ట్రైలరు పులిమురుగను. సో యాజ్ ఎ థర్డ్ ఫిలిం ఈ ఫిలిం నేను డబ్ చేశాను తెలుగులోకి. సో ఐ హోప్ ఇది కూడా సింధూరపు సాహసఘట్టం రేంజ్ అంతకంటే ఎక్కువగా పెద్ద హిట్ అవుతుంది అని నమ్మకం ఉంది. దానికి మీ అందరి సపోర్టు కోరుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిలిము ఎంత కష్టపడి తీశారో తోమిచ్చన్ గారు నాకు తెలుసు. టోటల్గా 110 days. సో ఆయన ఈ సినిమా గురించి ఓన్లీ యాక్షన్ సీక్వెన్సెస్కి మాత్రమే 110 days అయిందండి. 183 days టోటల్గా షూట్ చేశారు. డిఫరెంట్ ప్లేసెస్. ఓన్లీ వియత్నాంలో ఆ టైగర్ని పెట్టుకొని 43 days క్లైమాక్స్ షూట్ చేశారంట. సో ఆ క్వాలిటీ అవంతా రావడం కోసం దానికి దాదాపు 2 years టైం పట్టింది వాళ్ళందరికీ. సో మీకు తెలుసు పీటర్ హేన్స్ మాస్టరు ఎట్లా ఎంత లావిష్గా ఉంటాయో ఆ ఫైట్స్ అవన్నీ. సో అవన్నీ గాడ్ గ్రేస్ అన్నీ బాగా కుదిరాయి ఈ సినిమాలో. ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ వచ్చింది. సో చాలా షాకింగ్ సర్ప్రైజింగ్ క్వాలిటీ ఉంటుంది. ఇవన్నీ మేము తొందరలో నెక్స్ట్ వీక్ చూడబోతున్నాం. మనందరం కలిపి ప్రీవ్యూ చూడబోతున్నాము. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ డిసెంబర్ సెన్సార్ రేపు ఉంది. రేపు అయిపోతే డిసెంబర్లో ఫస్ట్ వీక్లో రిలీజ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు పూర్తి చేసేసాము. సో హియర్ విత్ ఐ థ్యాంక్స్ తోమిచ్చన్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఐ హ్యాండ్ ఓవర్ మైక్ టు తోమిచ్చన్ సార్. This one my 5th movie in Malayalam, and I spent more than 200 days for working this movie. You know, every movie when we are planning, it's not like this, because we planned this movie for around 12 to 14 crore. One of a sudden, this Peter Hain, he is the one joined for the action sequences. Then this is a tiger. Nobody knows how shoot tiger. From where shoot tiger? In India, we cannot shoot tiger. It's not allowed here. So we go South Africa, find out some tiger, but it's not familiar. So we cannot shoot. Then we go to Vietnam. 2-3 places. There was 145 tigers there. But it's also not all wild animals, wild tiger there. So at last only we went to Thailand. There is one temple there, Buddha temple. There was 132 tiger there. We selected 3 tiger there. Out of 3, 2 we selected this movie. So we spent more than 40 days there to shoot this tiger there. But only 2 or 3 days only we got.
After 3 days, I think maximum 1 or 2 days of sequences, we utilize this movie. This is very, because 43 days in our whole crew with Mohanlal, spending in Thailand, from Thailand 400 kilometers away. So very difficult journeys were. Every day morning, 4 o'clock we are traveling from Thailand, reaching there 10 o'clock. 10 to 5 we are shooting there. After that we come back to Thailand. We reach the room around 11 to 12. Like very difficulties we did there. Okay. This movie we did what you call the climax. Climax 58 days, only the climax. I think 20 minutes in this movie their climax. 58 days we shoot in Malayattur forest. So when we are seeing this movie, I think it's still running in Malayalam, one theater in Telangana, one theater there. So when you are seeing this movie, you find out this one. So we did very difficulties to finalize this movie. Anyway, at last we got the God gives us very great result we got. This is we are telling only with the God only. No other things there. Mohanlal, he did very good way. Our director, our writer, our musician, our cameraman, everybody did good way. But at last, this is a God he gives. Otherwise, it will not come like this hit. This is coming now more than 125 crores crossing now. This is only crossed 125. This is the first movie. I know the only GCC and here UAE and GCC is crossing 24 crores now, and UK is crossing 2.5 lakhs pounds there, and US everywhere is very hit. This is the first Malayalam. Even the Telugu movie and Tamil movie also not coming late. First Malayalam movie crossed this like figures. Anyway, this is all thanks God. This is everything. I give thanks to the God there only. So thank you everything. I've been on the location of the movie for almost the entire shooting. I've seen the difficulty with which the movie was made, and once the result was seen on screen, once the movie is released here and you go and watch the movie, you will understand exactly what a different type of film this is. It's definitely set a new benchmarks for movies in India, and it's the first Malayalam movie to cross 100 crores, and it's still collecting more money. I don't have much to say about it, but my dad said a lot about it. I hope you all watch the movie. You will enjoy it definitely, and it will be worth the watch. Okay, thank you. డాడీకి ఎప్పుడు డబ్బింగ్ మూవీస్ బాగా కలిసి వచ్చాయి. అదే పట్టుతో అనుకుంటా ట్రైలర్ చూడగానే ప్లస్ ఇప్పుడు జనతా గ్యారేజ్తో మోహన్ లాల్ గారికి ఇక్కడికి పెరిగిన క్రేజ్ గురించి మనందరికీ తెలుసు. సో ఆ కాన్ఫిడెన్స్తో కానీ ఎందుకో తెలీదు ఇమీడియట్గా వెళ్ళి కొన్నారు మూవీని. సో మూవీ రిలీజ్ అవ్వగానే ద సక్సెస్ వాస్ ఫినామినల్, అండ్ ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ సార్ ఫర్ ద ఫినామినల్ సక్సెస్. మన తెలుగు ఆడియన్స్కి బాహుబలి ఎంత సంచలనం క్రియేట్ చేసిందో అక్కడ మలయాళం ఆడియన్స్కి అంత సంచలనం క్రియేట్ చేస్తుంది. కొన్ని ఏరియాస్లో బాహుబలి రికార్డ్స్ కూడా బీట్ చేసిందని చెప్పారు. సో యువర్ హార్డ్ వర్క్ ఫైనలీ పేడ్ ఆఫ్ దమ్, అండ్ తెలుగులో కూడా అంతే విజయవంతం అవుతుందని కోరుకుంటూ అండ్ డాడీకి ఫైనల్గా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. Good evening, everybody. First of all, I'd like to congratulate the entire team of first of all, I'd like to congratulate the Malayalam film. I'd like to congratulate the Malayalam film for the huge success, and I hope they get the same success in Telugu, and I hope all your hard work pays off. My best wishes to the entire team. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, నేను ధన్యా బాలకృష్ణ. మన ఇండియా గ్లిట్స్ చేసిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ అన్నీ యూట్యూబ్లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు IG తెలుగు.